నెల్లూరు కోటమిట్టలోని పిఎన్ఎం స్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఏపీ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. విద్యార్థులు తల్లిదండ్రులతో అబ్దుల్ అజీజ్ ముఖాముఖి. మధ్యాహ్న భోజనంలోని లోటుపాట్లపై తల్లిదండ్రుల ఫిర్యాదు. భోజనం పంపే వారితో ఫోన్లో మాట్లాడిన అబ్దుల్ అజీజ్. వారంలోపు భోజన క్వాలిటీ మారాలి. వచ్చే వారం మీ సెంట్రల్ కిచెన్ ను సందర్శిస్తాను. ఏపీ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. నైట్ పార్టీ లోపల గవర్నమెంట్ క్లోజ్ చేయమంటారు. పిల్లలేమో కొంతమంది నైట్ పార్టీకి వస్తుంటారు. నైట్ పార్టీకి వచ్చినప్పుడు మేము అటెండెన్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇక అది పడదు. అప్పుడు ఏం చేస్తారు, పేరెంట్స్ కి ఆబ్సెంట్ అనే మెసేజ్ సిఎస్సి నుంచి ఆబ్సెంట్ అనే మెసేజ్ అది చూసినప్పుడు మా మీదకి తినే ఫుడ్ ఏదైనా కింద పడినప్పుడు తీసుకొని మీరే కదా తింటారు. బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, దానివల్ల ఎవరికి నష్టం? మీకే నష్టం అవుతుంది. ఇప్పుడు హెల్తీగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఫ్యూచర్లో దీనివల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో మీకు అనుభవిస్తే కానీ అర్థం కాదు ఆ విషయం గురించి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడము, ఎక్కడ పడితే అక్కడ కాగితాలు చూస్తున్నారా? మీకు ఏమైనా కనిపిస్తుందా? తిని ఎక్కడ పడేసారో కనిపిస్తా ఉంది ఒకసారి? మీరంతా ఆడపిల్లలు, రేపు మీ ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు రాందే రేపు రాదు. రేపు వెళ్ళిన తర్వాత గొడవలు ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతాయి మొత్తం. మీ అత్తగారింటికి వెళ్ళాక ఇప్పుడు నుంచి చదువు ముందుగా అంటే ఇట్లాంటివి ముందు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. మన ఇంట్లో ఇవి ఎంత చక్కగా పెట్టుకుంటాము, బయట పరిసరాలు కూడా అట్లా చక్కగా ఉంచుకోవాలి. రోడ్ల మీద ఉమ్మ వేయడము, స్కూల్లో ఎక్కడ పడితే పేరెంట్స్ మీట్ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ముస్లిం మైనార్టీల ఆశాజ్యోతి, మా అన్న, రాజకీయాల్లో గురువు, విద్యలో గురువు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి ఈ యొక్క వేదిక పెద్దలు హాజీ మన రాష్ట్ర బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, టీడీపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఈ మెగా ఈవెంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇలానే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ మధ్య మంచి సంభాషణ ఏంటంటే పిల్లలు వాళ్ళ విద్యా అభివృద్ధిలో ఎక్కడ తప్పిదం జరుగుతుందో, ఎక్కడ వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో తక్కువ ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల బిహేవియర్స్ గురించి పేరెంట్స్ తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులు ఎంతో ప్రగతి పదంలో ముందుకు పోవాలని ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని అనుసరిస్తూ పిల్లల్లో వాళ్ళ విద్యా వ్యవస్థను ఇంప్రూవ్మెంట్ చేయడానికి పేరెంట్స్ కూడా ఎంతో తోడ్పడాలి. పిల్లలు స్కూల్ నుంచి, కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం బోధన ఈరోజు చేశారో దాని గురించి గమనించి పేరెంట్స్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, వాళ్ళు విద్యలో ఏ స్థాయిలో ఉన్నారు, ఇంకా మంచి స్థానానికి, మంచి మార్కులు రావడానికి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ ఇంకా ముందు ఇంకా మంచి మార్కులు తేవాలి, 60% ఉంటే 80%, 90%, 100% వరకు కూడా తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉండాలి. డిప్యూటీ మేయర్ తహసీల్ గారికి, అదేవిధంగా అందరికీ పేరున ఎవరి పేరు మర్చిపోయినా క్షమించండి. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం పేరెంట్స్, టీచర్స్
ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ చదువుకుంటున్న పిల్లలు మొత్తం ప్రోగ్రెస్ ఆ టీచర్స్ పేరెంట్స్ కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంది వాళ్ళ స్టడీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని ఏమైనా స్టడీ ఏమైనా బాగలేకపోతే వాళ్ళని ఎలా చదివించాలని చెప్పి ఉద్దేశం. అదేవిధంగా మన టీచర్స్ కి సపోర్ట్ గా పేరెంట్స్ ఉంటేనే పిల్లలు భవిష్యత్తులో మంచి చదువుకొని మంచి ఇదిలో ఉంటారు. మనం పిల్లలు స్కూల్ నుంచి చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా కూర్చోబెట్టి ఉదయం నుంచి స్కూల్లో ఏం చదువుకొని వచ్చారు, మీరు ఏం చదివారని చెప్పి ప్రత్యేకంగా 1 గంట కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడితే ఇంకా చదువులో ఉత్తీర్ణులు అవుతారు. ముఖ్యంగా మనం ఈ ఏరియాలో ముస్లిం ఏరియాలో ఇలాంటి స్కూల్ పిఎన్ఎం హై స్కూల్, లేడీస్ హై స్కూల్, అదేవిధంగా జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మనం అజీజ్ భాయ్ గారిని ఈ విషయంలో మనం అందరం మెచ్చుకోవాలా. అందరూ అజీజ్ భాయ్ గారికి మీ చెప్పడంతో తెలుగువాళ్ళని తెలియజేసుకుంటాను. ఈ స్కూల్ మహిళల కోసం ఇక్కడ ఉందంటే దానికి ముఖ్య కారణం అజీజ్ భాయ్ గారు. అప్పుడు మన లేడీస్ కొంతమంది చదువుకోవడానికి బయట రాని సమయంలో మన అజీజ్ భాయ్ గారు మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారి దృష్టి తీసుకెళ్ళి మనకి ఇక్కడ మహిళల కోసం సపరేట్ గా ఒక కాలేజ్, ఒక స్కూల్ ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పట్టుబట్టి ఈ స్కూల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఆ 15 నుంచి కొంచెం కనబడుతుంది కాబట్టి అలాంటి అన్ని కూడా విశేషమైన కృషి చేసినటువంటి మన టీడీపీ నాయకుడి గారికి కానీ అబ్దుల్ అజీజ్ గారికి మనకి హృదయపూర్వక అందరి తరఫున పాఠశాల హృదయపూర్వక. ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి యొక్క చొరవతో రాష్ట్రం మొత్తం గాని విద్యలో పెను మార్పులు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఉండే బిడ్డల భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు. ఈ రోజే ఆ పిల్లలకి ఒక మంచి మార్గంలో పెడితే రేపు జీవితంలో వాళ్ళు స్థిరపడతారు, అదే విధంగా ఈ దేశానికి గాని సహాయపడతారు. మున్సిపల్ స్కూళ్ళు, జెడ్పీ స్కూల్ అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగేది కాదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఏదో మాట వరుసకి కాకుండా మమా అనిపించకుండా నిజంగా తల్లిదండ్రులు కానీ బిడ్డలు ఏం చదువుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్కూల్లో, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, ఏదైనా పెద్దలు చెప్తారు, మొక్క ఉన్నప్పుడే దాన్ని సరిగ్గా చేయాలి, మాను అయిన తర్వాత అది వీ కాన్ చేంజ్ దట్. పిల్లలు కెరియర్లో ముందు వచ్చేటప్పుడు ఈ స్కూల్ ఏజ్లోనే వాళ్ళకి ఒక క్రమశిక్షణ కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కావచ్చు, వాళ్ళ కోరికలను కావచ్చు, వాళ్ళ గోల్స్ ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎర్లీ గోల్స్, డ్రీమ్ బిగ్ అంటే 8వ క్లాస్ నుంచి వాళ్ళు ఏం అవ్వాలి భవిష్యత్తులో అనేది ఎర్లీ గోల్ ఉండాలి. ఈరోజు మన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ నేను ఇంజనీరింగ్ చదవాలా, నేను డాక్టర్ చదవాలా, నేను ఎంపీసీ తీసుకోవాలా, సిఈసి తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, వాళ్ళకే తెలియని పరిస్థితి. మన ఫ్రెండ్ ఎక్కడ చేరితే అక్కడ చేరదాం అనుకునే పరిస్థితి. అలా కాదు, చిన్న వయసు నుంచే వాళ్ళ గోల్స్ ని సెట్ చేపించడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగనే స్కూల్లో కానీ పిల్లలతో మాట్లాడి వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ చెప్పడం, ఇది చదివితే ఇది అవ్వచ్చు, ఇది అయితే ఈ దేశానికి కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఊరికి కావచ్చు, ఇది చెయ్యొచ్చు. గతంలో ఇళ్లలో అవ్వాతాతలు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళే చెప్పేది, నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అవ్వని బాగా చేయాలి, తాతని బాగా చేయాలని. ఆ పరిస్థితులు లేవు మనకి ఈరోజు. మానవ బంధాలు లేవు. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఫిక్స్ దీస్ ఎర్లీ గోల్స్. ప్రతి ఒక్కరికి
చిన్న వయసులోనే పిల్లలకి గోల్ ఒకటి సెట్ అవ్వాలి. అది రీచ్ అవుతావా, తర్వాత ఎన్నో మార్పులు వస్తాయా, అది వేరే విషయం. అలాగనే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ పేరెంట్స్ టీచర్స్ మీట్ ఇది 3rd టైం జరుగుతా ఉంది. ఈ పేరెంట్ టీచర్స్ మీట్ గతంలో 2వ సారి జరిగినప్పుడు గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదైంది ఈ యొక్క మీటింగ్. ఎందువల్ల అంటే దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో 2,28 మంది పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఒకే దగ్గర ప్రతి స్కూల్లో ఒకే అంశం పైన పిల్లల భవిష్యత్తు కోసం ఎలా మార్చాలనే దానిపైన మాట్లాడిన దానికి ఇది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కానీ నమోదైందని కానీ తెలియచేస్తుంది. అంటే మనం రికార్డ్స్ కోసం కాదు ఇది చేసింది, బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి. ఈరోజు నేను ఇక్కడ చూస్తూ ఇంకా పేరెంట్స్ లో మార్పు రావాలి. ఇంకా మన బిడ్డలకి ఏదో ఇంట్లో కూర్చొని పెట్టకుండా స్కూల్కి పంపిస్తున్నాం అనే ఆలోచన కాకుండా, నా బిడ్డ పెద్ద ఐఏఎస్ అవుతాడు, నా బిడ్డ ఐపీఎస్ అవుతాడు, పెద్ద జడ్జి అవుతాడు, పెద్ద ఇంజనీర్ అవుతాడు అనే ఫస్ట్ మీకు గాని నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు. అలాగనే ఇక్కడ ప్రభుత్వం టీచర్స్ ని, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ని పెట్టున్నారు. ఈ రోజు ముందర రోజుల్లాగా లేవు స్కూల్స్ ఎలా ఉండాలనేది ప్రపంచంలో మొత్తం మారుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చాలా వేగంగా విద్య పైన, ఆ విద్య కాడ ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. లోకేష్ గారు దాన్ని అమలు చేస్తా ఉన్నారని కానీ తెలియచేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీట్ ఇంకా కానీ బాగా జరగాలి. పేరెంట్స్ ఇంకా పార్టిసిపేషన్ పెరగాలి. ముఖ్యంగా ఈరోజు మనము పిఎన్ఎం స్కూల్లో ఉన్నాం. 1935లో స్థాపించబడింది ఈ యొక్క స్కూల్. 1935. ఇక్కడ ఎంతో మంది బిడ్డల భవిష్యత్తు ఈ స్కూల్ నుంచి బాగుపడి ఉంటాయి. ఈరోజు అవన్నీ ఇంత చరిత్ర కలిగిన స్కూల్లో ఇక్కడ చదువుతున్నారు పిల్లలంటే గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే టీచర్స్, హెడ్ మాస్టర్ అందరు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి, ఉద్యోగం లాగా కాదు. ఆ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో పెట్టున్నారు. అనేక మంది ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు కానీ ఎక్కువగా తెలియదు నా బిడ్డ ఏమవుతారు, ఏం చదివేయాలి, ఏం చేస్తే ఎక్కడ ఏం బాగుంటుంది వాళ్ళకి అనేది. అవి అన్ని కానీ పేరెంట్స్ కానీ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నా, ఈ నెల్లూరు జిల్లాలో అనేక స్కూల్స్ ని మంత్రి నారాయణ గారు చొరవతో ప్రత్యేకంగా కొత్త స్కూల్స్ అదొక ఒరవడి స్టార్ట్ అయింది. సిఎస్ఆర్ ఫండ్స్ ని తీసుకువచ్చి విఆర్ కాలేజ్ ని కట్టారు. అలాగనే కొంతమంది దాతలందరినీ తెచ్చి ఈరోజు పాఠశాల స్కూల్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేపిస్తున్నారు డిఎస్ఆర్ వాళ్ళ ద్వారా. అలాగనే మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ ని ఆయన దాన్ని తీసుకొని ఆయన మోడర్నైజ్ చేయబోతున్నారు. అలాగే ఇంకా చాలా మంది ఒకరిని చూసి ఒకరు వస్తున్నారు. అలాగనే ఈ స్కూల్ పేరు కానీ పిఎన్ఎం అని వచ్చిందంటే అప్పుడు వాళ్ళ దాతల వల్ల వచ్చింది ఈ పేరు. అలాగనే ప్రతి ఒక్కరికి బళ్ళ పైన మీరు అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. పేద బిడ్డలు చదువుతున్నారు ఇక్కడ, వాళ్ళ భవిష్యత్తు బాగా చేస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నా. దీనిపైన ఇంకా ఈ యొక్క పేరెంట్స్ ని, వీళ్ళందరి యొక్క కోఆర్డినేషన్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. హెడ్ మాస్టర్స్ వాళ్ళని కానీ ఏదో ప్రభుత్వం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.